హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకి హైకోర్టు నుంచి అయితే ఇంకో సెకండ్ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్లు రావడం జరిగింది. సో దానికి సంబంధించిన ఈ వీడియోలో ఆఫీస్ సబార్డినేట్కి ఏ లిస్ట్ వచ్చింది, అదేవిధంగా మనకు పోస్ట్ సర్వేయర్ ఉంది కదా, సో దాని ప్రాసెస్ సర్వేయర్కి ఏ లిస్ట్ వచ్చింది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఈ వీడియోలో కంప్లీట్గా మీకు ఏ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఏ డాక్యుమెంట్ తీసుకొని వెళ్ళాలి, సో ఏ విధంగా ఉంటుందనేది కూడా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అదేవిధంగా ఇక్కడ ఈ వీడియోలో మనకు ఎప్పుడు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి, సో ఏ విధంగా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా చూపించడం జరుగుతుంది. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో అదేవిధంగా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో అదేవిధంగా మన ఛానల్లో కంప్లీట్గా టీజీఎస్ ఆర్టీసీ గురించి చెప్పడం జరిగింది. వెరిఫికేషన్స్, సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి, డిస్క్రిప్షన్లో లింక్ అయితే మెన్షన్ చేస్తాను. సో అదేవిధంగా ఈ మన హైకోర్టు నుంచి అయితే కంప్లీట్ ఇంకో లిస్ట్ అనేది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన వాళ్ళు ఎవరో సో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నోటిఫికేషన్ సెకండ్ లిస్ట్ ఇది ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించిన లిస్టు. సో సిబిఐ కేస్ హైదరాబాద్కి ఈ హాల్ టికెట్ నెంబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే సెలెక్ట్ కావడం జరిగింది. సో సిటీ సివిల్ కోర్ట్ హైదరాబాద్ నుంచి అయితే కంప్లీట్గా ఈ హాల్ టికెట్ నెంబర్లో ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇక్కడ ఇది అవ్వడం జరిగింది. సో మళ్ళీ షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. సో సిటీ స్మాల్ కేసెస్ కోర్ట్ హైదరాబాద్కి ఈ 2 నెంబర్స్ షార్ట్ లిస్ట్ అయ్యారు. సో కంప్లీట్గా ఎవరు షార్ట్ లిస్ట్ అయ్యారో మన ఛానల్లో కూడా పెట్టడం జరిగింది రిజల్ట్స్కి. సో ఇప్పుడు మనకి ఇంటర్వ్యూకి కాల్ లెటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది వాళ్ళు. సో దాన్ని కూడా చూపిస్తాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో. సో అదేవిధంగా మిస్ మ్యాచ్ అయిన హాల్ టికెట్లు కూడా మన పెట్టడం జరిగింది వెబ్సైట్లో. సో ఎవరు మిస్ మ్యాచ్ అయినాయి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒకటి, సో ఇంకొకటి ఎక్కడిదో మిస్ మ్యాచ్ అయింది. సో వాళ్ళు కూడా కరెక్ట్ చేసి అయితే పంపించారు. సో చూడని వాళ్ళు అయితే చూసేయండి వెబ్సైట్కి ఒకసారి. సో హన్మకొండ డిస్టిక్ నుంచి సో ఈ విధంగా అయితే వీళ్ళు క్వాలిఫై అవ్వడం జరిగింది. సో జనగాం డిస్టిక్ వాళ్ళు సో 3 మెంబర్స్ మళ్ళీ షార్ట్ లిస్ట్ అవ్వడం జరిగింది. కరీంనగర్ డిస్టిక్ నుంచి ఒకరు, సో అదేవిధంగా ఖమ్మం డిస్టిక్ నుంచి ఒకరు, సో నెక్స్ట్ కొమరంభీం ఆసిఫాబాదు, నెక్స్ట్ మహబూబాబాద్ నుంచి, సో అదేవిధంగా మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగల్ కర్నూలు, సో అదేవిధంగా నల్గొండ నుంచి నిర్మల్, నిజామాబాద్ డిస్టిక్, సో పెద్దపల్లి డిస్టిక్, రాజన్న సిరిసిల్ల డిస్టిక్, రంగారెడ్డి డిస్టిక్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సెషన్ జడ్జెస్ కూడా ఇచ్చారు. సో సెషన్ జడ్జెస్ సిద్దిపేట డిస్టిక్, సూర్యాపేట డిస్టిక్, కంప్లీట్ డిస్టిక్ వైజ్ అయితే మనం ఇక్కడ మళ్ళీ షార్ట్ లిస్ట్ ఎవరైతే అయ్యారో వాళ్ళది మెన్షన్ చేయడం జరిగింది. సో ద షెడ్యూల్డ్ అండ్ వెన్యూ ఫర్ ద క్యాండిడేట్ వైస్ ఓవరాల్ ఇంటర్వ్యూస్ విల్ బి మెన్షన్ ద హాల్ టికెట్ టు బి హోస్టెడ్ ఇన్ ద హైకోర్టు వెబ్సైట్ అని అయితే ఇచ్చారు. సో కంప్లీట్గా మీకు సంబంధించిన ఎప్పుడు షెడ్యూల్ ఎప్పుడు చేశారు మీ ఇంటర్వ్యూకి, అండ్ అది ఎప్పుడు కండక్ట్ చేస్తారు, వెన్యూ, సో టైమింగ్, కంప్లీట్గా డీటెయిల్ అనేది మీ హాల్ టికెట్ మీద రావడం జరుగుతుంది. ఇప్పుడు ఇది డాక్యుమెంట్ టు బి సబ్మిటెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఓవరాల్ ఇంటర్వ్యూ. సో మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి వెళ్తారో అప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళాలనేది ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎక్కడైనా డౌట్ వచ్చినా కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో నేను అవైలబుల్లోనే ఉంటాను. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేసేయండి. సో నెక్స్ట్ చాలా నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఈ నోటిఫికేషన్లో మిస్ అయితే బాధపడద్దు. సో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్స్ అయితే చాలా ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్. మీరు ఏ అకాడమిక్కి అంటే ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ అప్లై చేశారో సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి. సచ్ యాజ్ మార్క్స్ లిస్టెడ్, పాస్ సర్టిఫికేట్ అండ్ సర్టిఫికేట్ ఎవిడెన్స్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్. సో మీరు పాస్ అయిన ఎవిడెన్స్ అంటే ఆ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. డేట్ ఆఫ్ బర్త్, సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే మ్యాక్సిమం ఎస్ఎస్సి సర్టిఫికేట్ కన్సిడర్ చేస్తారు కాబట్టి తీసుకొని వెళ్ళండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికేట్స్. సో ఈ కమ్యూనిటీ సర్టిఫికేట్ కూడా మీరు ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే ఉంటారో వాళ్ళు కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేది తీసుకొని వెళ్ళండి. ఇష్యూడ్ బై ద కంప్లైంట్ పార్టీ. ఇన్ కేస్ ఆఫ్ ఎస్సీ, ఎస్టీస్
and BCs, the certificate shall show specially the classification of the group. సో మీ సర్టిఫికేట్ ఆ గ్రూప్ మెన్షన్ చేస్తారు కాబట్టి తీసుకొని వెళ్ళండి. అలాంగ్ విత్ 2 sets of photocopies duly attached by the గెజిటెడ్ ఆఫీసర్ అనేది అయితే కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే కంపల్సరీగా మీరు తీసుకొని వెళ్ళండి. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ద అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ సర్టిఫికేట్ విల్ నాట్ బి కన్సిడర్డ్. ఓబీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ అనేది కన్సిడర్ అయితే చేయరు. ఎవరైతే ఓబీసీ ఉన్నారో సో వాళ్ళకి ఓబీసీ సర్టిఫికేట్ అనేది కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది అది. సో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఓబీసీ ఎవరైతే ఉంటారో సర్టిఫికేట్ విల్ నాట్ బి కన్సిడర్ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ డిశ్చార్జ్ సర్టిఫికేట్ ఫర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సో ఆ సంస్థ నుండి నేను వచ్చేస్తున్నట్టు ఒక సర్టిఫికేట్ తీసుకొని రావాలి. ఆ సర్టిఫికేట్ ఒకటి. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. సో సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 1975 స్టడీ సర్టిఫికేట్ ఫర్ 4 years 4 academic years ఫ్రమ్ 4th to 7th class, or in case they have not pursued regularly study but appear in private for 7th class examination or open school have to submit residential certificate. సో మీరు ఏదైతే లోకల్ క్యాండిడేట్స్ ఉంటారో సో వాళ్ళైతే 4th to 7th class వరకు అయితే ఎవరైతే కంటిన్యూస్గా 4 years కన్సిడర్ చేస్తారో సో ఆ 4 years కన్సిడర్ చేసినప్పుడు సో ఎక్కడైనా మీరు ఆ ఏరియాలో చదవకపోయి ఉంటే ఆ 4 yearsలలో మధ్యలో ఎక్కడైనా గ్యాప్ వచ్చి వేరే దాంట్లో చదివినా సో ఎక్కడ గ్యాప్ వచ్చినా కానీ సో ఆ సర్టిఫికేట్ ఏం బదిలీంది అంటే సబ్మిట్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్. రెసిడెన్షియల్ నేను ఆ ఏరియా పర్టికులర్ ఏరియాకి నేను సంబంధించిన వార్డునని ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. సో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో తహసీల్దార్ తహసీల్దార్ రిలీజ్ చేస్తారు ఫర్ 4 years దీనికి సంబంధించిన నోటిఫికేషన్. హౌవర్ ఇఫ్ క్యాండిడేట్ హ్యాస్ స్టడీడ్ ఇన్ 2 or more districts, సో 2 లేదా దానికంటే ఎక్కువ డిస్ట్రిక్ట్స్లో చదివినా కానీ దే హ్యావ్ టు సబ్మిట్ స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 1st to 7th class. సో వాళ్ళైతే ఎవరైతే ఉంటారో సో 2 or more డిస్ట్రిక్ట్ చదివిన వాళ్ళు వాళ్ళైతే 1st to 7th class స్టడీ సర్టిఫికేట్స్ అనేది వాళ్ళకి ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. సో అండ్ వేర్ ద క్యాండిడేట్ స్టడీడ్ ఫర్ మ్యాక్సిమం పీరియడ్ విల్ ట్రీట్ యాజ్ లోకల్ క్యాండిడేట్స్. సో 1st to 7th class ఎక్కడైతే చదివారో సో దానికి సంబంధించిన ఏదైతే మ్యాక్సిమం పీరియడ్ ఎక్కడైతే చదివారో దానికి సంబంధించి అక్కడ లోకల్గా పరిగణించడం జరుగుతుంది. సో లేకపోతే ఇన్స్ట్రక్షన్ అప్లికెంట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ నాన్ లోకల్ అని ప్రత్యేకంగా క్లియర్గా మనకు ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా ఫర్ డిటర్మైనింగ్ లోకల్ స్టేటస్ ఆఫ్ ద అప్లికెంట్. సో లోకల్ స్టేటస్ ఏ విధంగా డిటర్మైన్ చేస్తారు. ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్ హూ హ్యావ్ పర్సూడ్ దేర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ 7th to 10th class ఇన్ 1 district, 7th to 10th class ఏదైతే అంటే మినిమం 4 years ఒక డిస్ట్రిక్ట్లో చదివితే వాళ్ళని సో లోకల్గా అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో అదే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ పాయింట్ అదే ఇచ్చారు. సో ఫర్ ఎనీ రీజన్ ఆఫ్ అప్లికెంట్ హ్యాస్ నాట్ పర్సూడ్ హిస్ ఆర్ హర్ స్టడీ ఫ్రమ్ 7th to 10th class ఇన్ 1 district, స్టడీ పీరియడ్ 4th class to 10th class. సో ఏదైతే డిస్ట్రిక్ట్లో 7th to 10th చదవకపోయినా సో 4th to 10th ఎవరైతే చదువుతారో క్లాస్ విల్ కన్సిడర్ అని వేర్ దే హ్యావ్ పర్సూడ్ దేర్ స్టడీస్ మ్యాక్సిమం పీరియడ్ అనేది కన్సిడర్ చేస్తారు. సో 7th to 10th ఆ డిస్ట్రిక్ట్లో చదవకపోయినా సో 4th నుంచి క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. 4th to 10th సో దీంట్లో మ్యాక్సిమం పీరియడ్ ఎక్కడైతే చదువుతారో సో ఆ మ్యాక్సిమం పీరియడ్ని లోకల్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా నెక్స్ట్ ఫర్ అప్లికెంట్ హూ హ్యావ్ అపియర్డ్ ఫర్ SSC examination as a private candidate or studied in open school mode, they have to submit the residence certificate from the concerned తహసీల్దార్ అనేది ఇచ్చారు 4 years. సో ఎవరైతే ఎస్ఎస్సి ఓపెన్ స్కూల్ కానీ సో గవర్నమెంట్ ఇచ్చేయని సంస్థల్లో చదివితే అక్కడ నుంచి సో మీకు లోకల్గా పరిగణించాలంటే 4 years ఆఫ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో అదే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో 5th one వచ్చేసరికి ఇన్ కేస్ ఏ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ ద లేటెస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద మెడికల్ బోర్డ్ స్పెసిఫైయింగ్ ద
నేచర్ ఆఫ్ డిజేబిలిటీ అండ్ పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ. సో ఎంత పర్సంటేజ్ ఆఫ్ డిజేబిలిటీ ఉంది, ఎంత నేచర్ ఆఫ్ డిజేబిలిటీ అనేది క్లియర్గా డాక్టర్లు అయితే లేటెస్ట్ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకొని వెళ్ళాలి. సో 6th వన్ వచ్చేసరికి ద అప్లికెంట్ హూ హ్యావ్ professional skills such as cooking, carpentry, plumbing, electrical అండ్ పెయింటింగ్. సో ఈ సంస్థలో ఎవరైతే ప్రొఫెషనల్ ఉన్నారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మీరు దానికి సంబంధించిన ప్రూఫ్ రెసిడెన్స్ ఆ సర్టిఫికేట్ అయితే కంప్లీట్గా వాళ్ళకి ఏదైనా ప్రూఫ్ స్కిల్స్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉంటే వాళ్ళకి సబ్మిట్ చేయండి. సో అది కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. 7th వన్, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ఎంప్లాయీస్. ఇఫ్ ఎంప్లాయీ ఏమిటి, సో మీరు ఎక్కడైనా ఇంకా చేసి ఉంటే అక్కడ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటారు. నెక్స్ట్ 8th వన్, ద క్యాండిడేట్ హ్యావ్ టు ప్రొడ్యూస్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఆఫ్ ఆల్ నెసెసరీ సర్టిఫికేట్ ఆన్ ద డే ఆఫ్ ఇంటర్వ్యూ ఇట్ సెల్ఫ్. మీరు ఈ సర్టిఫికేట్ ఒరిజినల్ సర్టిఫికేట్ కంప్లీట్గా ఆ డే ఆఫ్ ఇంటర్వ్యూ రోజు అయితే మీరు సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సో ఇఫ్ ద క్యాండిడేట్ ఫెయిల్స్ టు ప్రొడ్యూస్ ఎనీ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ దేర్ క్యాండిడేట్షిప్ విల్ బి రిజెక్టెడ్ వితౌట్ ఎనీ ఫర్దర్ కరెస్పాండెన్స్. సో ఎవరైతే ఆ సర్టిఫికేట్ ఇంటర్వ్యూ రోజు అయితే మెన్షన్ చేయరో, ఎవరైతే ప్రొడ్యూస్ చేయరో, సో వాళ్ళని కంప్లీట్గా డిస్క్వాలిఫై చేయడం అయితే జరుగుతుంది. సో రిజెక్ట్ అయితే చేసేస్తారు. నెక్స్ట్ డేకి ఛాన్సెస్ అనేది ఏం ఇవ్వడం జరిగిందని అయితే ఇచ్చారు. నోట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద క్యాండిడేట్స్ ఫర్నిష్ రాంగ్ ఇన్ఫర్మేషన్ విత్ రిగార్డింగ్ టు category or caste and qualification, they shall not have given any right subordinately for selection, and in that aspect selection authority is not responsible for the lapse on the part of the candidate. సో మీరు ఎప్పుడైతే ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎనీ రాంగ్ ఇన్ఫర్మేషన్, కాస్ట్కి సంబంధించి దేనికి సంబంధించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళైతే మేమైతే రెస్పాన్సిబిలిటీ కాదు, క్వాలిఫై అయితే చేయమని అయితే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఆల్ రైట్స్ యాజ్ రిజర్వ్డ్ విత్ appointing authority to reject application at any stage if found to be false, and appointment should be able to be cancelled. ఏదైనా తప్పుగా వాళ్ళకి ఏ స్టేజ్లో అయినా తప్పుగా పంపించినా కానీ, సో మీకు జాబ్ వచ్చిన తర్వాత కానీ, జాబ్ రాకముందు ఇంటర్వ్యూ జరిగేటప్పుడు కానీ ఏదైనా ఫాల్స్ ఎలిగేషన్స్, ఫాల్స్ వాళ్ళు గుర్తిస్తే సో అక్కడనే రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా మీకు హైకోర్టు వెబ్సైట్లో అయితే దొరకడం జరుగుతుంది. సో మీకు ఎక్కడైనా ఏమైనా ఇంటిమేషన్ లెటర్ రాకుండా, మీ హాల్ టికెట్ వచ్చి ఇంటిమేషన్ లెటర్ రాకుండా కానీ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి, వాళ్ళు పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మీ హాల్ టికెట్ ఏ విధంగా డౌన్లోడ్ చేయాలనేది దీంట్లో చూపిస్తాను. సో అదేవిధంగా మనకి ఇంకోటి ఏంటిదంటే ప్రాసెస్ సర్వేయర్ కూడా సో వైఓఎస్కి సంబంధించిన మనకి రిలీజ్ కావడం జరిగింది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సో కంప్లీట్గా ప్రాసెస్ సర్వేయర్ కూడా సేమ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇదై ఉంటారో కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కూడా, సో కంప్లీట్గా ప్రాసెస్ సర్వేయర్ కూడా ఇక్కడ సేమ్ ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా నోట్ కూడా ఇచ్చారు. సో హెల్ప్ లైన్ నెంబర్ కూడా సేమ్. సో ఈ విధంగా అయితే ప్రాసెస్ సర్వేయర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్కి అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ చెప్పాను కదా, మీకు ఇక్కడ డౌట్ వచ్చినా కానీ ఆ కామెంట్ రూపంలో అయితే తెలిపండి. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఇంటర్వ్యూ ఓవరాల్ అనేది ఇక్కడ చూపిస్తాను కానీ. సో ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత లాగిన్ డీటెయిల్స్ వస్తాయి. మీ యూజర్ ఐడి, సో అదే మీ యూజర్ ఐడి మెన్షన్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ మెన్షన్ చేయండి. సో ఆ పాస్వర్డ్ మెన్షన్ చేసిన తర్వాత ఏదైతే క్యాప్చా ఉంటుందో ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అవ్వండి. సో మీకు ఒకవేళ పాస్వర్డ్ గుర్తు లేకపోతే సో ఫర్గెట్ యూజర్ ఐడి ఆర్ పాస్వర్డ్ చేంజ్ చేయండి, లేకపోతే చేంజ్ పాస్వర్డ్ అనేది అయితే ఇక్కడ క్లిక్ చేయండి. సో మీకు లాగిన్ అయిన తర్వాత మీకు ఒక డౌన్లోడ్ కాల్ లెటర్ అనేది అయితే ఇంటర్వ్యూ లెటర్ అనేది అయితే చూపించడం జరుగుతుంది. ఇంటర్వ్యూ లెటర్ డౌన్లోడ్ చేసుకోండి. సో కంప్లీట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు ఆ ఇంటర్వ్యూ లెటర్తోనే మీరు తీసుకొని వెళ్ళండి. సో 2 అటెస్టెడ్ కాపీస్, దానిపైన గెజిటెడ్ సిగ్నేచర్ గుర్తుపెట్టుకోండి. సో ఇది కంప్లీట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో మీకు ఎక్కడ డౌట్ వచ్చినా కామెంట్ రూపంలో తెలపండి. సో ఛానల్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. త్వరలోనే చాలా నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. సో ఎవరు నిరాశ చెందకండి. సో
నెక్స్ట్ నోటిఫికేషన్స్ అయితే మీరు గట్టిగా ప్రయత్నం చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్.